గర్వం. చాలామందిలో కులాన్ని బట్టి గర్వం, మతాన్ని బట్టి గర్వం, వంశాన్ని బట్టి గర్వం, ఉద్యోగాన్ని బట్టి గర్వం, జ్ఞానాన్ని బట్టి గర్వం, వారికి ఉన్న ఆస్తిపాస్తులు రాబడిని బట్టి, సమాజంలో వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి మించి వారికి ఉన్న అందం, వారికి ఉన్న ఆకర్షణ, వారికి ఉన్న మాట తీరు, వారికి ఉన్న గొప్ప స్థితిని బట్టి గర్వం. గర్వం ఉన్నదా? ఆలోచించండి. ఏ విషయంలో మీరు గర్వపడకూడదు. గర్విష్ఠులు యెహోవాకు హేయులు, ఆయన గర్విష్ఠులను అణచి దీనులకు కృప అనుగ్రహిస్తాడు అని రాయబడ్డది. గర్వపడుతున్నారా? గర్వపడకూడదు. ఏ విషయంలో గర్వపడకూడదు. నీకున్న గొప్ప ఇంటిని బట్టి గర్వపడకూడదు. నీకున్న ఉద్యోగాన్ని బట్టి గర్వపడకూడదు. చాలామంది అండి వారికి ఉన్న స్థితి, వారికి ఉన్న ఉద్యోగం, వారికి ఉన్న ఘనతను బట్టి పాస్టర్ గారిని కూడా డామినేట్ చేస్తారు చర్చిలో. పాస్టర్ గారిని తక్కువ చూస్తారు. నో, ఆ పని చేయొద్దు. నువ్వెంత, నీ ఉద్యోగం ఎంత దేవుని సన్నిధిలో? జాగ్రత్త. పాస్టర్ గారిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. మేము కానుకిస్తామంటారు. ఎవరిమన్నారు కానుక మిమ్మల్ని? నువ్వు కానుక ఇచ్చేస్తే పాస్టర్ నీకు లోబడాలా? నువ్వు చెప్పినట్టు వినాలా? జాగ్రత్త ఈ విషయంలో. అసలు ఎవరిమన్నారు నిన్ను కానుకిచ్చే పాస్టర్ని తక్కువ చేసి చూస్తావా? చాలామంది అంటారండి మేము కానుకిచ్చాం. ఎవరిమన్నారు? ఎవరికిచ్చావు? ఘనత కోసం ఇచ్చావా? దేవుణ్ణి ప్రేమించి ఇచ్చావా? దేవుణ్ణి ప్రేమించి ఇస్తే చెప్పడు. ఎవరికి చెప్పడు. ఇదొక విగ్రహం నీ జీవితంలో. ప్రజల మెప్పు కావాలి, నా పేరు అందరికి తెలియాలి, నేను ఇచ్చిన కానుక అందరికి తెలియాలి. పరిసయ్యుని బుద్ధి ఉందా నీలో? పరిసయ్యుని బుద్ధి ఉందా? నీవు తృణీకరించబడతావు, లెక్కలో తేలిపోతావు. పరిసయ్యుడు వచ్చాడు, గొప్పగా చెప్పిపోయాడు, ప్రార్థన చేసినట్టే చేశాడు, కానీ తన గొప్పలు వాయించిపోయాడు. అక్కడ దేవాన్ని చోరును కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల్లాగా లేను, ఈ సుంకరులాగా లేను, ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, ఉండనందుకు వందనాలు, ఉండనందుకు స్తోత్రాలు. లేడా అని చెప్పాల్సింది ఎవరు? ఉన్నాడా లేడా తేల్చాల్సింది దేవుడు కదా. ఈడే చెప్తున్నాడు చూడండి. ఈరోజు చాలామంది చర్చికి వచ్చే, సంఘానికి వచ్చే మనమే చెబుతాం అన్నీ. నువ్వు చెప్పే కాడికి దైవ సేవకుడు ఎందుకు? మీ కానుకల మీద ఆయన బ్రతకట్లేదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు పిలిస్తే వచ్చాడు ఆయన. ఈరోజు చాలామంది అండి, చాలా చోట్ల నేను వింటూ ఉంటాను ఇవన్నీ. నీకన్నా చదువు లేని వ్యక్తి కావచ్చు దైవ సేవకుడు, నీ అంత గొప్పలు లేకపోవచ్చు, నీ అంత గొప్ప పాండిత్యం లేకపోవచ్చు, లోకపరంగా ఎన్నిక లేకపోవచ్చు, కానీ దేవుని ఎన్నికలో ఉన్నాడు. గుర్తుపెట్టుకో. దేవుడిస్తే ఆ స్థానంలో నిలబడ్డాడు. ఆయన గౌరవించడం ద్వారా దేవుని గౌరవించినట్టు, ఆయన గణపరచడం ద్వారా దేవుని గణపరిచినట్టు. మేము ఇచ్చాం, మా వల్లే ఉంది సంఘం అంటే నీ పొరపాటు. అది నీ జీవితంలో ఒక విగ్రహం. ఘనతను కోరడం, మెప్పును కోరడం, ప్రజల ముందు పేరు ప్రఖ్యాతులు కోరడం, ఇదొక గర్వం కిందకు వస్తుంది. ఇది విగ్రహారాధన. ఇప్పుడు చెప్పండి, లేవా విగ్రహాలు మీలో? ఎందుకు ఘనత కోరుతున్నావు? మా పేరు చెప్పలేదని ఎందుకు అంటున్నావు? పాస్టర్ మాకు విలువ ఇవ్వలేదని ఎందుకు అంటున్నావు? నా పేరు చెప్పలేదు, నా పేరు చదవలేదని అలిగి మానుకున్నావు. అంటే నీలో గర్వం, నీ అహం దెబ్బతీసింది. నీలో ఒక విగ్రహం ఉన్నప్పుడు నువ్వు విశ్వాస జీవితంలో ఏమి వెళ్తావు ముందుకి? ఎవడు దీనుడై విరిగిలి నడిగి హృదయము గలవాడే నా మాట విని వణుకునో నేను వాడిని దృష్టిస్తాను అన్నాడు. నేను దృష్టిస్తాను. వింటున్నారా? సరిచేసుకోండి. దేవుని వాక్యం మనల్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్పినప్పుడు మనం సరిచేయబడాలి. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం. ఇప్పుడు చెప్పండి, గర్వం అనే విగ్రహం ఏ దిక్కు నుంచైనా రావచ్చు నీ మీదకి. నీ విశ్వాస జీవితానికి అడ్డు పడవచ్చు. దాన్ని కోకటి వేళ్లతో పెకిలించి వేయకపోతే విశ్వాస జీవితాన్ని అది ఆక్రమించి భ్రష్టత్వంలో తీసుకెళ్ళి నిన్ను ఛిద్రం చేస్తుంది. ఛిద్రమైన జీవితం. అయ్యయ్యో ఛిద్రం. వారమునకు 2 మార్లు ఉపవాసం, దశంభాగం ఇస్తున్నాను అన్నాడు. అయితే ఎవరికి ఎక్కువ? అతడు చేసిన ప్రార్థన, అతని భక్తి. ఒక్క విషయాన్ని కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. విగ్రహాలు పెట్టుకొని వచ్చాడు దేవుడి దగ్గరికి. దేవుడి కోసం రాలేదు, తన గొప్పతనాన్ని చెప్పడానికి వచ్చాడు. దేవుని కరుణ కోరుకొని రాలేదు పరిసయుడు.
తన గొప్ప స్థితిని ప్రదర్శించడానికి వచ్చాడు. ఈరోజు సంఘానికి ఎలా వెళ్తున్నావు? దేవుని కరుణ కోరడానికి వెళ్తున్నావా, లేదా గొప్పతనాన్ని ప్రదర్శించడానికి వెళ్తున్నావా? దేవుని శరణ వేయడానికి వెళ్తున్నావా, లేదా ఈ గొప్పతనం ప్రదర్శించడానికి వెళ్తున్నావా? జాగ్రత్త. ఒకవేళ ఈ గొప్పతనాన్ని ప్రదర్శించడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ భక్తి దేవునికి అవసరం లేదు. అసలు నా గడప తొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నది ఎవరు అంటున్నాడు.